సీఎం కప్ 2024లో భాగంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం సెంట్రల్ పార్క్ నుంచి ప్రకాశం మైదానం వరకు టార్చ్ రిలే ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, ఎస్పీ రోహిత్ రాజ్, అలాగే విద్యార్థులు యువతతో కలిసి పాల్గొన్నారు. యువత క్రీడల్లో రాణించాలని శివసేన రెడ్డి అన్నారు. జిల్లాలో క్రీడల్లో ప్రోత్సహించేందుకు షాట్ అన్ని రకాలుగా ముందు ఉంటుందని తెలిపారు. ఇక క్రీడలకు అవసరమయ్యే స్థలాన్ని ఏర్పాటు చేస్తే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి క్రీడల మీద దృష్టి పెట్టాలని కోరారు. ఎస్పీ గారి గురించి డివైఎస్ గురించి చాలా గొప్పగా చెప్పారు. చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా అనిపించింది ఈ జిల్లా ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం కప్ వరకు చాలా బ్రహ్మాండంగా అవుతుందనే నమ్మకం, విశ్వాసం నాకు పూర్తిగా. ఇందాక స్టేజ్ మీదకి వచ్చి చాలా మంది కలిసి వెళ్తున్నప్పుడు కలెక్టర్ గారు కొందరు ఇంట్రెస్ట్ ఒకలా ఉంటుంది, కొందరు ఇంట్రెస్ట్ ఒకలా. మన కలెక్టర్ గారు వెంటనే ఎవరెవరికి ఏమేమి వచ్చింది మళ్ళీ వెంటనే నన్ను అలవండి, కావాల్సినది చూస్తామంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కనపడతారు. అదే విధంగా స్టాట్స్ కూడా మేము అదే విధంగా ఇవ్వడానికి ఈ జిల్లాకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఏర్పాటు చేయడానికి స్టాట్స్ తరఫు కూడా పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ గతంలో ఉండేటువంటి ఇండోర్ స్టేడియంస్ చాలా మటుకు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా ఎక్కడెక్కడైతే బడ్జెట్స్ ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెంలో స్టాట్స్ కి సంబంధించిన మంచి ల్యాండ్ మీరు వెరిఫై చేయండి. దానికి సంబంధించిన ఏదైతే ఒక గొప్ప గ్రౌండ్ మనం ఏర్పాటు చేసుకోవడానికి స్టాట్స్ తరఫు కూడా మేము కూడా అన్ని సిద్ధంగా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అందరూ తెలియజేస్తూ, భద్రాద్రి కొత్తగూడెంలో సీఎం కప్ దీంట్లో భాగస్వామ్యం మీ అందరికి కూడా ఈ సీఎం కప్ ను నేను చార్జ్ చేసుకొని కేవలం 2 నెలలు అయింది. అంటే తెలంగాణలో చాలా మటుకు విద్యార్థులు యువత మత్తుకు మద్యానికి బానిస అయ్యే పరిస్థితి కనబడి, సాయంత్రం 6 కాగానే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ వ్యవహార శైలి అంతా ఎందుకు మారుతుంది